హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఐషు. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. టాపిక్ ఏంటనే మీకు తమ్ముని చూస్తే అర్థమవుతుంది కదా. ఎవరైతే కొత్తగా యూట్యూబర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఎవరికైతే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందో వాళ్ళు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఎందుకు నేను ఇంతగానం చెప్తున్నాను అంటే, నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వలన నా ఛానల్ మానిటైజేషన్ అయితే పోయింది. ఇదే కాకుండా ఈ మంత్ ఎండింగ్ ఇక నాకు మనీ వస్తాయి అనే టైంకి నాకు రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది. అసలు రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వచ్చిందంటే, నేను ఇన్స్టాగ్రామ్ నుండి బాగా వైరల్ అవుతున్న ఒక వీడియోని డౌన్లోడ్ చేసి యాజ్ పీస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. షార్ట్స్లో అప్లోడ్ చేశానండి. అది కూడా ఒక 1 వీక్కి మంచి వ్యూస్ వచ్చాయి. ఒక 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో ఎట్లా అంటే ఇంక ఈ మంత్ ఎండింగ్ నాకు మనీ వస్తాయి అనుకున్నా. ఎందుకంటే మన యూట్యూబర్స్కి $100 వస్తేనే మన అకౌంట్లోకి మనీ వస్తాయి కదా. సో ఈ వీడియో మంచి వ్యూస్ వస్తున్నాయి, ఈ వీడియోతో కూడా మనీ యాడ్ అవుతాయి కదా, నాకు ఈ మంత్ ఎండింగ్ అయితే ఇక మనీ వస్తాయి అని అనుకునే టైంకి నాకు రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది. ఈ రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వచ్చింది, రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత కూడా నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత కూడా మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఆ విషయం తెలియకుండా నేను నా ఛానల్ మానిటైజేషన్ని పోగొట్టుకున్నాను. అమౌంట్ కూడా పోయాయి. అదేంటి అనేది ఇప్పుడు చూడండి. ఛానల్ అనేది రీయూస్డ్ కంటెంట్ రావడానికి కారణం ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్ నుండి ఒక వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టానని చెప్పాను కదా. అసలు యాక్చువల్ ఏంటంటే, మనం అలా ఏదైనా వేరే వాళ్ళ కంటెంట్ పెట్టాలి అనుకున్నప్పుడు మన వాయిస్ అన్న ఉండాలంట, లేకపోతే మనం అక్కడ కనిపించాలి ఆ వీడియోలో. ఎక్కడో ఒక పైనో కిందనో ఎక్కడనో ఒకడ కనిపిస్తే కొంచెం ఓకే, అది రీయూజ్డ్ కంటెంట్ అని పడదు. లేకుండా డైరెక్ట్గా దానికి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మనం కనిపించకుండా యాజ్ టీజ్గా అప్లోడ్ చేసినామంటే ఖచ్చితంగా అది మనకి రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుందంట. ఆ విషయం మనకు తెలియదు కదా అప్పుడు. ఇక తర్వాత ఏమైంది, ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఆప్షన్ 1, ఆప్షన్ 2. ఈ ఆప్షన్ 1 అనేది ఎవరైతే ఓన్ కంటెంట్ని యూజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఆప్షన్ 1కి వెళ్ళాలి. కాకపోతే నాది ఓన్ కంటెంట్ కాదు కాబట్టి నేను ఆప్షన్ 2కి వెళ్ళాను. కాకపోతే ఆప్షన్ 2 అనేది ఓపెన్ అవ్వడానికి నాకు 2 మంత్స్ టైం అయితే ఇచ్చారన్నమాట. నాకు అంతా గుర్తులేదు. అక్టోబర్ ఎండింగ్లోనే ఏమో నాకు రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది. అక్టోబర్ ఎండింగ్ రీయూజ్డ్ కంటెంట్ వస్తే నాకు జనవరి 14థ్కి ఏమో ఓపెన్ అవుతుంది, ఆ అప్లై చేసే బటన్ అనేది చూపించాలన్నట్టు. జనవరి 14థ్కి ఓపెన్ అవుతుందని ఇచ్చారు. సరే, జనవరి 14థ్ వరకు ఓపెన్ అవుతుంది కదా, ఇంకా 2 మంత్సే ఉంది కదా. ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే వెళ్తాయో లేదో, వ్యూస్ వస్తాయో లేదో, ఇది మన ఛానల్ ప్రాబ్లంలో ఉంది కదా అని చెప్పి నేనేం చేశాను, వీడియోస్ పెట్టడమే ఆపేశాను. అది నేను చేసిన పెద్ద మిస్టేక్ అంటే అదే. ఎప్పుడైతే మనకి రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా కూడా మనం వీడియోస్ పెట్టడం మాత్రం ఆఫ్ చేయొద్దు. కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉండాలి. నేను ఏ రోజైతే జనవరి 14th రోజు మనకి అప్లై చేసే బటన్ ఓపెన్ అవుతుందో, జనవరి 14th రోజు నేను చూసుకుంటే మళ్ళీ అది అసలు అట్లానే ఉంది, ఓపెన్ అవ్వట్లేదు. ఏంటి అప్లై చేసే బటన్ ఓపెన్ కావట్లేదు అనేది నెక్స్ట్ డే వరకు కూడా చూసాను. నెక్స్ట్ డే కూడా ఓపెన్ కావట్లేదు. ఇంకా ఏమైందంటే అక్కడ అప్లై చేసే బటన్ ఓపెన్ కాకుండా నా వాచ్ అవర్ చూస్తే మొత్తం జీరోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే నేను యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ని జనవరిలో క్రియేట్ చేశాను అనమాట. సో జనవరి 14th వచ్చింది, అప్పటికే 1 ఇయర్ అయిపోయింది. నాకున్న వాచ్ అవర్స్ మొత్తం జీరోకి వెళ్ళిపోయాయి. అంతే కదా, మనకి ఓన్లీ 1 ఇయర్ వాచ్ అవర్స్ మాత్రమే చూపిస్తాయి. అదే షార్ట్స్ అయినాయి అనుకో 10 మిలియన్స్ 3 మంత్స్ మాత్రమే చూపిస్తుంది. మళ్ళీ 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ రాలేదంటూ మళ్ళీ మనం స్టార్టింగ్ నుండి వ్యూస్ కౌంట్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా ఇది 1 ఇయర్ అయిపోవడం వల్ల, నేను ఈ మధ్య ఆ వీడియోస్ చేయకపోవడం వల్ల వాచ్ అవర్స్ అనేవి మొత్తం కంప్లీట్గా జీరోకి వెళ్ళిపోయాయి. ఇక అప్పుడు అసలు ఇప్పుడు మళ్ళీ వాచ్ అవర్స్ అంటే నా ఛానల్ మానిటైజేషన్ మొత్తం పోయింది. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నట్టే. సబ్స్క్రైబర్స్ మాత్రం 11,000 అలాగే ఉన్నారు. కాకపోతే వాచ్ అవర్స్ మొత్తం కంప్లీట్గా తగ్గిపోయాయి కదా. ఇప్పుడు నేను మళ్ళీ 4,000 వాచ్ అవర్స్ కావాలంటే నేను మళ్ళీ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్నట్టే అవుతుంది. ఇక ఆ రోజు చూడాలి నాకు ఎంత బాధ అనిపించిందో. అంతే కదండి, ఇక అమౌంట్ వస్తుంది అనే టైంకి మన ఛానల్ మానిటైజేషన్ పోయి డబ్బులు రావట్లేదు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. అంతే కదా, మనం యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు పెడతాం, మనీ వస్తాయని పెడుతున్నాం కదా. అది మనీ వచ్చే టైంకి ఛానల్ పోతే అసలు ఎంత బాధ అనిపిస్తుంది. 1 ఇయర్ దాకా కష్టపడిందంతా పోయింది. మామూలు ఒక వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేయాలంటే అంత ఈజీ కాదండి. ఒక వీడియోని షూట్ చేయాలంటే మనం ఒక 1/2 అవర్లో అయిపోయే పని
ఒక 1.5 అవర్ అవుతుంది, గంటన్నర పడుతుందండి ఆ పని అయ్యేసరికి వీడియో షూట్ చేసుకుంటూ. మళ్ళీ ఆ వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే మినిమం 4 to 5 అవర్స్ అయితే పడుతుంది. కొత్త యూట్యూబర్స్కి అయితే ఖచ్చితంగా 5 అవర్స్ అయితే పడుతుందండి. ఎందుకంటే ఆ వీడియోని ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, తర్వాత థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయాలి. మినిమం ఒక 4 to 5 అవర్స్ అయితే నాకైతే ఈజీగా పడుతుంది. ఒక 5 అవర్స్ ఈజీగా పడుతుందని ఒక వ్లాగ్ని అప్లోడ్ చేయాలని. 5 అవర్స్ ఏంటి, ఇంకా ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే మనం చేసే వీడియో మామూలు ఒక 8 to 10 మినిట్స్ పెట్టాల్సిన వీడియో మనం వీడియో షూట్ చేసేటప్పుడు ఒక 25-30 మినిట్స్ దాకా పోతుంది. దానంతా ఎడిట్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్కి 8 మినిట్స్కి తీసుకొచ్చేసరికి మినిమం ఒక 4 అవర్స్ అన్నా పడుతుంది. మీకు కనుక రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిన వెంటనే మనకి చాలామంది టెక్ ఛానల్స్ అయితే ఉన్నారు. నేనైతే కనెక్టింగ్ శ్రీధర్ ఆ అన్నని అప్రోచ్ అయ్యానన్నమాట. మీరు వెంటనే వాళ్ళకి మెసేజ్ చేయండి, వాళ్ళు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. నేను శ్రీధర్ అన్నకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే ఆ అన్నయ్య రిప్లై ఇచ్చాడు. రిప్లై ఇచ్చి నా ఛానల్ లింక్ని సెండ్ చేయమంటే నేను సెండ్ చేశాను. కాకపోతే అప్పటికి నా వాచ్ అవర్స్ మొత్తం పోయింది కాబట్టి ఇక వాళ్ళు ఏం చేయలేకపోయారు అన్నట్టు. అదేదో నా వాచ్ అవర్స్ అన్నీ ఉండి నేను రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన వెంటనే నేను వాళ్ళకి నా ఛానల్ని చూపిస్తే వాళ్ళు నా ప్రాబ్లమ్ని ఖచ్చితంగా సాల్వ్ చేసేవాళ్ళంట. సో మీకు కనుక రీయూజ్డ్ కంటెంట్ వస్తే వెంటనే మీరు టెక్ ఛానల్స్ వాళ్ళని అప్రోచ్ కండి. వాళ్ళు ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. నాలాగా మాత్రం ఛానల్ని అయితే పోగొట్టుకోకండి. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా నేను అడిగాను, నేను మళ్ళీ ఇప్పుడు వీడియోస్ పెడితే వ్యూస్ వస్తాయన్నా, మళ్ళీ ఛానల్ మోనిటైజేషన్ అవుతుందా అని చెప్పి అడిగితే అవుతుంది పెట్టండి అని చెప్పాడు. సో అప్పటి నుండి నేను మొన్నటి నుండి రీసెంట్గా మళ్ళీ వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇది నా ప్రాబ్లం అండి. ఇలా నాకు ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ వచ్చి నేను వీడియోస్ ఆఫ్ చేయడం వల్ల నా వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోయాయి, మానిటైజేషన్ కూడా మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.